నేను అనేది ఒకటే అధ్యక్ష, కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు బట్టి గారు, దయచేసి 2500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4,000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం. పెళ్ళైన పెద్ద బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు చెక్కు రాలే, పిల్లలు పుట్టినప్పుడు వచ్చిందని మీరే మాట్లాడినరు. తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నయే కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది. మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు భట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమంటే వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు మొత్తం కూడితే మీరు ఇచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లు అన్నీ కేసీఆర్ గవర్నమెంట్లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే, ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష, పెద్దలు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి. 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అని. ఓ ఉత్తుతి క్యాలెండర్ ప్రకటించారు. ఇంతవరకు మీరు చెప్పిన క్యాలెండర్లోని హామీలు కూడా మీరు నిలుపుకోలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వేరే రాష్ట్రాల్లోనేమో ఉద్యోగాలు వేయాలని ధర్నాలు జరుగుతాయి, ఇక్కడ మాత్రం ఉద్యోగాలు ఆపమని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మరి దిల్సుఖ్ నగర్లో ధర్నా చేసేటోళ్ళు, చిక్కడపల్లిలో ధర్నా చేసేటోళ్ళు, ఈ రకంగా వ్యవహారం ఏదైతే ఉన్నదో అధ్యక్ష అందరూ అన్ని గమనిస్తూ ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. పోయిన సంవత్సరం జూన్ 2 అనుకుంటా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉండే అప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు. జూన్ 2కు ప్రారంభం అన్నారు, దండోరా వేసిండ్రు, కానీ ఇంతవరకు అతి గతి లేదు అధ్యక్ష. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష. మీరే చెప్పారు. ఏం చెప్పారు? 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు. 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 25 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక అడిగితేనేమో మన ముఖ్యమంత్రి గారు గొప్ప మాట అన్నారు అధ్యక్ష, అధిష్టానానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఉందన్నారు. మరి 1000 కోట్లు అధిష్టానానికి ఇచ్చే సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం నిరుద్యోగులకు 4,000 సబ్జెక్టు కేటీఆర్ గారు సబ్జెక్టు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మీ సమయం ఇచ్చిన సమయం కంటే ఎక్కువైతే మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులమే పీఆర్సీ కోసం చూస్తూ ఉన్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆగమాగం అవుతా ఉన్నారు అధ్యక్ష. ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 80 మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక. నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కేసముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అధ్యక్ష, పెద్దలు మరి వారి పేరు నాకు కొద్దిగా వయసు వచ్చింది అధ్యక్ష, చత్వారం వచ్చింది, అద్దాలు పెట్టుకోవాలి అధ్యక్ష. కంకల బీరయ్య గారు, వారు మరి డబ్బులు రావాలి, వారికి డబ్బులు రాలేదు. క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష. చివరికి మరి వైద్యం అందక మరణించారు అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్, అవునమ్మా దానికి క్యాన్సర్కి డబ్బుల ట్రీట్మెంట్ కావాలి కదా, డబ్బులు లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు? ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అధ్యక్ష కూరపాటి పాండురంగయ్య గారు
రిటైర్ అయినాక ఏడాదికి డబ్బులు రాలేదు, మొన్ననే చనిపోయారు అధ్యక్ష. వరంగల్లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు పోయిన ఏడాది మేలో పదవి విరమణ చేస్తే 60 లక్షలు రాలేదు, చివరికి అప్పులు ఒత్తిడి పెరిగి గుండెపోటుతో చనిపోయారు. భూపాలపల్లి జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య గారు, వారు కూడా రిటైర్ అయ్యారు, 15 లక్షలు రావాలి, ఇంతవరకు ఇవ్వలేదు, వారు కూడా పోయారు అధ్యక్ష.